వెల్కమ్ టు టీజీఫై రౌండప్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేబీఆర్ పరిసరాల్లో సిగ్నల్ ఫ్రీ ప్రాజెక్టు ప్రారంభం. 6 జంక్షన్లలో భారీ ఫ్లైఓవర్ల నిర్మాణానికి శ్రీకారం. 1090 కోట్లతో ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం. ప్రాజెక్టు పూర్తయితే ప్రయాణ సమయం గణనీయంగా తగ్గింపు. బీసీ రిజర్వేషన్ల పెంపుపై ప్రైవేట్ బిల్లు డిమాండ్. పార్లమెంట్లో అంశం ప్రస్తావించాలని వి హనుమంతరావు. సామాజిక న్యాయం సాధనకు రిజర్వేషన్లు కీలకమని వ్యాఖ్య. కాంగ్రెస్ ఉన్నత నాయకత్వం స్పందనపై ఆసక్తి. రాహుల్ పర్యటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి విమర్శలు. 6 గ్యారంటీల అమలుపై కాంగ్రెస్ ను ప్రశ్నించిన నేత. హామీలు నెరవేర్చకుండా పర్యటనలపై అభ్యంతరం. రాష్ట్రంలో ప్రత్యామ్నాయంగా బీజేపీ సిద్ధమన్న వ్యాఖ్య. శాంతి మార్గానికే భారత్ ప్రాధాన్యమన్న మోదీ. పశ్చిమాసియా పరిస్థితులపై ప్రధాని ఆందోళన. హింసకు బదులుగా దౌత్య సంభాషణలపై పిలుపు. ప్రపంచ స్థిరత్వానికి భారత్ కట్టుబాటు అని వెల్లడి. హైదరాబాద్ నగరంలో జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్న 6 ప్రధాన జంక్షన్లను సిగ్నల్ ఫ్రీగా మార్చేందుకు 1090 కోట్ల వ్యయంతో భారీ ఫ్లైఓవర్లు, అండర్ పాస్ల నిర్మాణ ప్రాజెక్టును ప్రారంభించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు పట్టాలెక్కింది. రోజువారీగా వేలాది వాహనాలు రాకపోకలు సాగించే ఈ ప్రాంతంలో ట్రాఫిక్ నిలిచిపోవడం సాధారణమైపోయింది. ఈ ప్రాజెక్టు పూర్తయితే ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. నగరాభివృద్ధి దిశగా ఇది చారిత్రాత్మక అడుగుగా ప్రభుత్వం పేర్కొంటోంది. పనులు దశల వారీగా చేపట్టి వేగంగా పూర్తి చేస్తామని అధికారులు వెల్లడించారు. హైదరాబాద్ నగర గుండెకాయ లాంటి జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా గౌరవ సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం చారిత్రాత్మక ముందడుగు వేసింది. కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్న 6 ప్రధాన జంక్షన్స్ ను సిగ్నల్ ఫ్రీగా మార్చేందుకు 1090 కోట్ల భారీ వ్యయంతో ప్రతిష్టాత్మక ఫ్లైఓవర్లు, అండర్ పాస్ నిర్మాణ ప్రాజెక్టును పట్టాలెక్కించింది. 2 దశల్లో మొత్తం 7 స్టీల్ ఫ్లైఓవర్స్, 7 అండర్ పాస్లతో నగరాన్ని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దుతున్నారు. మొదటి దశలో 580 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నారు. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, రోడ్ నెంబర్ 45 వద్ద గ్రేడ్ సపరేటర్లు, యూసుఫ్గూడ వైపు వెళ్లే మార్గాల్లో అండర్ పాస్ పనులు అత్యంత శరవేగంగా ప్రారంభమయ్యాయి. రెండవ దశలో 510 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారు. ఫిలిం నగర్, మహారాజా అగ్రసేన్ జంక్షన్స్ మీదుగా ట్రాఫిక్ చిక్కులు లేకుండా ప్రయాణం సాగేలా ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఈ ప్రాజెక్టు ప్రాధాన్యతను గుర్తించి నగర పోలీస్ కమిషనర్, జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు స్వయంగా క్షేత్రస్థాయిలో పనులను పరిశీలించారు. సామాన్య ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. మాటల్లోనే కాదు, చేతల్లోనూ అభివృద్ధిని చూపిస్తూ మన హైదరాబాద్ మహానగరాన్ని గ్లోబల్ సిటీగా మార్చడమే లక్ష్యంగా మన ప్రజా ప్రభుత్వం నడుం బిగించింది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతిపై హైదరాబాద్ లో షియా ముస్లింలు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఖమేనీకి మద్దతుగా నగరంలోని పలు ప్రాంతాల్లో ర్యాలీలు నిర్వహించారు. హైదరాబాద్ తో పాటు లక్నో, కర్ణాటక, జమ్మూ కాశ్మీర్, శ్రీనగర్లలో కూడా నిరసనలు కొనసాగుతున్నాయి. కశ్మీర్ లో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అన్ని జిల్లాల్లో ప్రభుత్వం ఆంక్షలు విధించింది. భారీగా పోలీస్ బలగాలను మోహరించారు. నిరసనకారులు ఖమేనీ సేవలను స్మరించుకుంటూ నినాదాలు చేశారు. శాంతి భద్రతలు దెబ్బతినకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. పరిస్థితిని సమీక్షిస్తూ ప్రభుత్వం చట్ట వ్యవస్థను కాపాడేందుకు చర్యలు తీసుకుంటోంది.
వికారాబాద్ జిల్లా అనంతగిరిలో జరుగుతున్న డీసీసీ అధ్యక్షుల శిక్షణ తరగతుల ముగింపు సమావేశంలో పాల్గొనేందుకు ఏఐసీసీ అగ్రనేత లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆయనకు స్వాగతం పలికారు. పార్టీ శ్రేణులు కూడా భారీగా హాజరై స్వాగతం పలికారు. శిక్షణ శిబిరంలో పార్టీ బలోపేతం, రాబోయే రాజకీయ వ్యూహాలపై చర్చించనున్నట్లు సమాచారం. రాష్ట్ర కాంగ్రెస్ లో ఈ పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది. రాహుల్ గాంధీ ప్రసంగం రాజకీయంగా కీలకంగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. పార్లమెంట్ సమావేశాల్లో బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం ప్రైవేటు బిల్లు ప్రవేశపెట్టాలని రాహుల్ గాంధీని కోరినట్లు కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు తెలిపారు. సామాజిక న్యాయం సాధనకు రిజర్వేషన్లు కీలకమని ఆయన అన్నారు. బీసీ వర్గాలకు న్యాయం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. పార్లమెంటు వేదికగా ఈ అంశాన్ని ప్రస్తావించాలని విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. రిజర్వేషన్ వ్యవస్థ బలోపేతం చేస్తేనే సమానత్వం సాధ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ డిమాండ్పై కాంగ్రెస్ ఉన్నత నాయకత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. శ్రీ రాహుల్ గాంధీ గారితో ఇంపార్టెంట్ ఇష్యూ మాట్లాడారు. అయ్యా, నువ్వు భారత్ జోడో యాత్రలో ఒక కొత్త ఆలోచన మీకు వచ్చింది. అది ఎన్నో రోజుల నుంచి బీసీలకు అన్యాయం జరుగుతుంది. నేను వస్తే కాస్ట్ వైజ్ సెన్సర్ చేస్తా, జితిన హిస్సేదారి యుక్తి భాగీదారి అన్న తర్వాత ఈ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ జరిగింది. సర్పంచులలో మెజార్టీ గెలిచారు. అదేవిధంగా చైర్మన్, వైస్ చైర్మన్లు కూడా గెలిచారు. దీంతో పాటు మా రేవంత్ రెడ్డి గారు రాజీవ్ గాంధీ ఆలోచనను ఇంప్లిమెంట్ చేశాడు. 50% లేడీస్కు కూడా ఆయన రిజర్వేషన్ ఇచ్చాడు. ఎట్టి పరిస్థితులలో రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రైవేట్ బిల్లు పెట్టండి. దానివల్ల ఎవరు మద్దతు ఇస్తారో ఎవరు తెలిసిపోతుంది. కనుక మన చిత్తశుద్ధి ఉన్నదని సూచించుకోవాలి అనేది నా ఉద్దేశం. ఎన్ని చెప్పినా నరేంద్ర మోడీ బీసీ అంటాడు కానీ ఏం చేయడు, మీరే చేయగలరు అని చెప్పా. అది లోపల ఎవరెవరు భేటీ అయ్యారట? అందరు ఉన్నారు, మినిస్టర్లు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, అందరూ ఉన్నారు, అందరు విన్నారు. ఫస్ట్ నేనే మాట్లాడినా. రాహుల్ గాంధీకి రాష్ట్రంలో పర్యటించే అర్హత లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్లు అయినా 6 గ్యారంటీలు అమలు కాలేదని ప్రశ్నించారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా పర్యటనలు చేయడం సమంజసం కాదన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం విషయంలో కాంగ్రెస్ విఫలమైందని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా నిలుస్తుందని తెలిపారు. ఈ వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం ప్రారంభమైంది. ఈ రోజు తెలంగాణ వచ్చారు. ఆ రోజు చాలా గొప్పగా చేవెళ్లలో ఎస్సీలకు అన్యాయం చేశారు, కామారెడ్డి డిక్లరేషన్ బీసీలకు అన్యాయం చేశారు, వరంగల్ డిక్లరేషన్ చేసి రైతులకు అన్యాయం చేస్తా ఉన్నారు. రైతులకు రైతు భరోసా లేదు. ఇంతవరకు 2.5 సంవత్సరాల్లో రైతుల అకౌంట్ లో ఎంతవరకు రైతు భరోసా వేశారని చెప్పేసి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. రాహుల్ గాంధీ ఎట్లా వస్తారండి? మీరు చెప్పినటువంటి 6 గ్యారంటీలు ఒక్క గ్యారంటీ కూడా పూర్తి చేయనటువంటి ప్రభుత్వము. రాహుల్ గాంధీ గారు, మీ ముఖ్యమంత్రి ఇక్కడ మాట తప్పాడు కాబట్టి మీరు ఇక్కడ ఎట్లా వస్తారని చెప్పి అడుగుతా ఉన్నాను. మీకు ఏమి నైతిక అధికారం ఉంది? రాహుల్ గాంధీ గారికి నైతిక అధికారం తెలంగాణ రావడానికి లేదు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతిని ఖండిస్తూ కశ్మీర్లో ఇవాళ కూడా నిరసనలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం అన్ని జిల్లాల్లో ఆంక్షలు విధించినప్పటికీ ఆందోళనకారులు రోడ్లపైకి వస్తున్నారు. పలు ప్రాంతాల్లో భద్రతా బలగాలు భారీగా మోహరించాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో సమావేశాలు, ర్యాలీలపై నిషేధాజ్ఞలు అమల్లోనే ఉన్నాయి. అయినప్పటికీ నిరసనకారులు ఖమేనీకి మద్దతుగా నినాదాలు చేస్తున్నారు. శాంతి భద్రతలను కాపాడేందుకు అదనపు బలగాలను నియమించినట్లు అధికారులు తెలిపారు. పరిస్థితిని ప్రభుత్వం సమీక్షిస్తూ చట్ట వ్యవస్థను నిలబెట్టేందుకు చర్యలు కొనసాగిస్తుంది. కేంద్రం నుంచి రావాల్సిన నిధులను రాబట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ బిస్లీ విమర్శించారు. ప్రజల్లో ప్రభుత్వంపై అసంతృప్తి పెరుగుతుందన్నారు. రాష్ట్రానికి కావాల్సిన ప్రాజెక్టులు, ఆర్థిక మద్దతు విషయంలో ప్రభుత్వం దృఢంగా వ్యవహరించలేదని ఆరోపించారు. అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోతున్నాయని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని మండిపడ్డారు. కేంద్రంతో సమర్థవంతంగా చర్చలు జరిపి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలని డిమాండ్ చేశారు.
దాదాపు 53 లక్షల కోట్లకు పైగా బడ్జెట్ ప్రవేశపెట్టి మన రాష్ట్రానికి మాత్రం నిధులు కేటాయించడం అనేటటువంటి దాంట్లో వివక్ష పాటించింది. మన రాష్ట్రంలో ఏ ఒక్క ప్రాజెక్టు కూడా జాతీయ హోదా ఇవ్వలేదు. రైల్వే కోచ్కు సంబంధించినటువంటి దానికి నిధులు కేటాయింపులు లేవు. ఈ రకంగా కేంద్ర బడ్జెట్లో రావాల్సినటువంటి వాటా మన రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి దాంట్లో ఇక్కడ ప్రతిపక్ష పార్టీ అధికారంలో ఉంది కాబట్టి వాటికి నిధులు కేటాయించడంలోనే ప్రభుత్వం ఆ రకంగా కేరళలో ఎట్లయితే ఇక్కడ కూడా ఆ రూపంలోనే మనకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇలాంటి నిధులు కేటాయింపులు లేవు అని చెప్పి ఒక ప్రెస్ మీట్ పెట్టి ప్రకటన పెట్టడం వరకే పరిమితం అవుతుంది తప్ప దాన్ని వ్యతిరేకించి గట్టిగా నిలబడి పోరాడేటటువంటి పద్ధతుల్లో కేంద్రంతో పోరాడేటటువంటి పద్ధతులను అనుసరించడంలో వైఫల్యం ఉంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఎంపీ అసదుద్దీన్ ఓవైసీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నెల 5న హైదరాబాద్ లో జరగనున్న తన కుమారుడు సూర్య విక్రమాదిత్య వివాహ వేడుకకు విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించాలని ఆహ్వానించారు. వివాహ ఆహ్వాన పత్రికను అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ భేటీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. మర్యాదపూర్వక సమావేశమని వర్గాలు పేర్కొన్నాయి. భారత్ ఎల్లప్పుడూ శాంతిని కోరుకుంటుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పశ్చిమాసియాలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సమస్యలను దౌత్యపరమైన చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. హింసకు బదులుగా సంభాషణ మార్గమని పేర్కొన్నారు. ప్రపంచ శాంతి స్థిరత్వం కోసం భారత్ కట్టుబడి ఉందని తెలిపారు. स्थिरता बनाए रखने का आह्वान किया है और जब दो लोकतंत्र साथ खड़े होते हैं तो शांति की आवाज और भी सशक्त हो जाती है. पश्चिम एशिया की वर्तमान स्थिति हमारे लिए गहरी चिंता का विषय है. भारत डायलॉग और डिप्लोमेसी के माध्यम से सभी विवादों का समाधान का समर्थन करता है. इस क्षेत्र में मौजूद सभी भारतीय नागरिकों की सुरक्षा के लिए हम सभी देशों के साथ मिलकर काम करते रहेंगे. నిజమైన సౌందర్యం ఆత్మశోధనలో ఉందని విశ్రాంత ఐఏఎస్ అధికారి డాక్టర్ కెవి రమణాచారి అన్నారు. హైదరాబాద్ లో రవీంద్ర భారతిలో యువ కళావాహిని ఆధ్వర్యంలో నిర్వహించిన పుస్తకావిష్కరణ సభలో ఆయన పాల్గొన్నారు. వ్యక్తిత్వ వికాసానికి ఆత్మ పరిశీలన అవసరమని చెప్పారు. సమాజంలో విలువల ఆధారిత జీవనం అవసరమని సూచించారు. యువత సాహిత్యం ద్వారా మార్గదర్శకత్వం పొందాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు సాహితీవేత్తలు పాల్గొన్నారు. మంచి మనసు లేకపోతే ఆ గుడ్లుకి దేనికి పనికిరాదని చెప్పడానికి ఈ మౌనమైనటువంటి నేను సైతం ప్రపంచానికి సమిధనొక్కటి ఆహుతినిచ్చారని చెప్పిన శ్రీశ్రీ యొక్క ఆ పాదాలని ఇందులో వాళ్ళు తప్పకుండా మనకు తెలుపుతారు. కానీ ఆ పాదాల్లో ఉండేటువంటి భావం కంటే ఎక్కువగా ఆ సమిధని ఎంత గొప్పగా చూపించారో దాదాపు ఒక 100 పేజీలో మనకు తెలిసి వస్తూ ఉంటుంది. ఈ సౌందర్యాన్ని ప్రకాశింపజేసేది మన దేహం కాదు, మన మనస్సు అని చెప్పినటువంటి రచయితకి మనం అందరం అభినందన తెలిపాలి. స్త్రీకి కావాల్సినటువంటి బలాన్ని, స్త్రీకి కావాల్సినటువంటి ఔదార్యాన్ని, స్త్రీకి కావాల్సినటువంటి ఔన్నత్యాన్ని పోషిస్తూ దీన్ని పరిపుష్టం చేసినందుకు వారికి మనందరం కూడా ఇవాళ అభినందన తెలపడానికి ఇక్కడ ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చాము. మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. కేబీఆర్ పరిసరాల్లో సిగ్నల్ ఫ్రీ ప్రాజెక్టు ప్రారంభం. 6 జంక్షన్లలో భారీ ఫ్లైఓవర్ల నిర్మాణానికి శ్రీకారం. 1,090 కోట్లతో ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం. ప్రాజెక్టు పూర్తయితే ప్రయాణ సమయం గణనీయంగా తగ్గింపు. బీసీ రిజర్వేషన్ల పెంపుపై ప్రైవేట్ బిల్లు డిమాండ్. పార్లమెంట్లో అంశం ప్రస్తావించాలని వి హనుమంతరావు. సామాజిక న్యాయం సాధనకు రిజర్వేషన్లు కీలకమని వ్యాఖ్య. కాంగ్రెస్ ఉన్నత నాయకత్వం స్పందనపై ఆసక్తి. రాహుల్ పర్యటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి విమర్శలు. 6 గ్యారంటీల అమలుపై కాంగ్రెస్ ను ప్రశ్నించిన నేత. హామీలు నెరవేర్చకుండా పర్యటనలపై అభ్యంతరం. రాష్ట్రంలో ప్రత్యామ్నాయంగా బీజేపీ సిద్ధమన్న వ్యాఖ్య. శాంతి మార్గానికే భారత్ ప్రాధాన్యమన్న మోదీ. పశ్చిమాసియా పరిస్థితులపై ప్రధాని ఆందోళన. హింసకు బదులుగా దౌత్య సంభాషణలపై పిలుపు. ప్రపంచ స్థిరత్వానికి భారత్ కట్టుబాటు అని వెల్లడి.